విధి అంటే ఇదేనేమో అని ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం. కొందరు దాన్ని నమ్మితే మరికొందరు తేలిగ్గా కొట్టిపారేస్తుంటారు. కానీ సరిగ్గా ఇదే అంశం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విషయంలో జరిగింది. వ్యక్తిగతంగానే కాదు, రాజకీయ జీవితంలోనూ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానికి 1206 నెంబర్కు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. పలు సందర్భాల్లో అది స్పష్టమైంది కూడా. విజయ్ రూపానీ మొట్టమొదటిసారిగా కొన్న స్కూటర్ నెంబర్ 1206. అప్పటి నుంచి ఆయనకు ఆ నెంబర్ సెంటిమెంట్గా మారిపోయింది. ఈ క్రమంలోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే సమయంలో అధికారికంగా ఆయన ఉపయోగించిన కారు నెంబర్ కూడా 1206. ఇక్కడితోనే విషయం అయిపోలేదు. గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు మాజీ సీఎం విజయ్ రూపానీ. ఈ ప్రమాదం జరిగిన తేదీని ఓసారి పరిశీలిస్తే 12 జూన్ అంటే 1206 కావటం నిజంగా చిత్రమే అని చెప్పాలి. ఇప్పుడైనా నమ్ముతారా విధి అంటే ఇదేనని? ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, రైట్ నౌ చూస్తున్న మాజీ సీఎం విజయ్ రూపానీకి సంబంధించి లక్కీ నంబర్, అదృష్టమైనటువంటి నంబరే ఈరోజు దురదృష్టంగా మారిందని చెప్పుకోవచ్చా? అంటే ఆయన కూర్చున్నటువంటి సీట్ సంఖ్య కూడా అదే అని చెప్తూ ఉన్నారు, నిన్న ప్రయాణం చేసినటువంటి డేట్ కూడా అదే అని చెప్తూ ఉన్నారు. మరి ఎలా చూడాలి, అసలు ఏమంటున్నారు? డెఫినెట్ గా కొంతమంది లక్కీ నెంబర్ గా భావిస్తున్న నంబర్స్ వారికి అన్లక్కీగా మారుతున్నాయి అనేదానికి జరిగిన విజయ్ రూపానీ విషయంలో జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనంగా కొంతమంది భావిస్తున్నారు. ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన విమానం టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్స్ లోనే కూలిపోవడంతో ఆ విమానంలోని ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖులతో పాటు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే విజయ్ రూపానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు తను వాడిన వాహనాల నంబర్ కూడా లక్కీ నెంబర్ గా 1206 ను లక్కీ నెంబర్ గా భావిస్తూ దాన్ని ఆయన వాడుతూ ఉండేవారు. మరోవైపు సీఎం హోదాలో రూపానికి ఇచ్చిన కారు నంబర్ కూడా 1206 గానే వారు వినియోగించేవారు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో రూపానీ చెందిన తేదీ 1206. ఇక మొత్తం అన్ని విధాలుగా కూడా ఇది ఆయనకు లక్కీ నెంబర్ గా ఉన్నప్పటికీ కూడా నిన్న జరిగిన ప్రమాదం కానీ మరోవైపు విమానం నెంబరు సంబంధించి కూడా కొంత 1206 కావడం, దీంతో ఆయనకు లక్కీ నెంబర్ గా ఉన్న ఈ 1206 ఆయనకు మరణం అంటే ముఖ్యంగా కూడా కారణం అయ్యింది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కొంతమంది లక్కీ నెంబర్ గా భావిస్తున్నారు. లక్కీ నెంబర్ ద్వారానే వారి జీవితంలో సక్సెస్ అనేది చూస్తూ ఉంటారు. కానీ ఈ లక్కీ నెంబర్ భావించిన విజయ్ రూపానీ విమానంలో కూడా విమాన నంబర్ కానీ మరోవైపు డేట్ కానీ మరోవైపు ఆయన స్వీట్ నంబర్ కూడా 12 నంబర్ ఉండడం, మరోవైపు దీంట్లో అనేక మంది ప్రముఖులు ఇటు ఇతర దేశాలకు సంబంధించి సంబంధించిన 240 మంది చనిపోయారు. వీటితో పాటు హాస్టల్ మీద కూడా మెడికల్ హాస్టల్ మీద కూడా ఈ విమానం కూలిపోవడంతో దాంట్లో కూడా 24 మంది పై కూడా చనిపోయారు. ప్రస్తుతం దాదాపు 265 మంది నిన్న విమాన ప్రమాదంలో చనిపోయారు. అయితే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి సంబంధించి కూడా ఇప్పుడు అంతా కుటుంబంలో కానీ వారి అనుచర వర్గం, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలందరూ కూడా కన్నీటి పరిమితమవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఎంతో సౌమ్యంగా ఉండేవారు, అందరితో ఎంతో మంచిగా మాట్లాడేవారు, పాలన పరంగా కూడా అనేక మంచి యత్నాలు తీసుకున్నారు. కానీ నిన్న జరిగిన ప్రమాదంలో విజయ్ రూపానీ మృతి చెందడం పట్ల అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన లక్కీ నెంబర్ గా భావించిన 1206 నిన్న ఆయన మృతి పట్ల శాపంగా మారిందనేది కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇదే చూస్తున్నాం కదా, విధి ఆడిన వింత నాటకం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే అదృష్టం అనుకొని స్టార్ట్ చేసినటువంటి నంబరే ఈరోజు దురదృష్టంగా మారి అదే రోజు చనిపోవటం అనేది నిజంగా మాజీ సీఎం విజయ్ రూపానీ మరణం ఒక ఎగ్జాంపుల్.